ఓకే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక రెసిపీ చూపిస్తున్నానండి. ఇది చాలా టేస్టీ రెసిపీ అండి. చాలామందికి నేను ఎప్పుడు తెలంగాణ అంటే నేను తెలంగాణ అమ్మాయిని కాబట్టి తెలంగాణ అంటున్నానండి. తెలంగాణ వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు ఈ రెసిపీని. ఇదేంటంటే పెసరపప్పు ఉల్లిపాయ కర్రీ అండి. దీంట్లో ఏముంది స్పెషల్ అంటారా? నేను చూపిస్తాను. ఎందుకంటే చాలామందికి పప్పు అంటే మంచిగా ఉడకబెట్టేసి దాన్ని రుద్దేసి తాలింపేసి జారుడుగా తింటారు కదా. ఇది అలా కాదండి, పప్పుగానే ఉంటుంది. అదే స్పెషల్ అండి. దీంట్లో పప్పులుగానే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది ఇష్టపడే రెసిపీ అండి. నాకైతే చాలా ఇష్టము. నాతో పాటు చాలామందికి ఇష్టం, నాకు ఆ విషయం తెలుసు. మెయిన్గా మన తెలంగాణ వాళ్ళు ఎక్కువగా చేసుకుంటారు ఇది పెసరపప్పుతో. ఓకే అండి, నేను ప్రొసీజర్ చూపిస్తాను. దీనికి కావాల్సినవి పెసరపప్పు అండి. ముందే నానబెట్టి పెట్టేసుకున్నాను నేను. ఒక గంట మనకు టైం ఉంటే పెట్టేసుకోవచ్చు అండి, లేదంటే ఉడికించుకోవచ్చు. కానీ నేనైతే ఒక గంట ముందు నుంచి నానబెట్టాను. చూడండి ఎంత బాగా నానిపోయాయి పెసరపప్పు. తర్వాత దీనికి కావాల్సినవి ఉల్లిపాయలు అండి. కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసేసుకోవాలి. చూడండి ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిరపకాయలు, తర్వాత కొన్ని వెల్లుల్లి, ఓకే, తర్వాత కొద్దిగా కరివేపాకు, ఒక రెండు రెమ్మల కరివేపాకు అండి. కడిగేసి పెట్టేసుకున్నాను. ముందుగా మనం ఏం చేద్దామంటే ఉల్లిపాయల్ని కట్ చేసేసుకుందాం. ఓకే, ఇదిగోండి నేను ఆల్రెడీ దీన్ని మంచిగా పొట్టు తీసి పెట్టేసాను. కట్ చేసుకుందాం అండి ఉల్లిపాయలు. ఓకే, సరే ఇప్పుడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నానండి కట్టర్తో. దీంతో అయితే కొంచెం ఫాస్ట్గా అవుతాయి, చూస్తారా? కట్టర్తో చిన్నగా కట్ చేయాలంటే కట్టర్తో కట్ చేసుకున్నాను. చిన్నగా కావాలి కదా మనకి దీంట్లోకి. ఇవి కారం పచ్చిమిరపకాయలు అంటారు కదండి, అదండి. ఎంత కారంగా ఉంటాయండి ఇవి, అందుకే కొద్దిగా వేసేస్తున్నాను. ఒక 4-5 వేసేద్దాము. కారం ఎక్కువైనా మళ్ళీ మండుతుంది, కడుపులో మండుతుంది మెయిన్గా. ఇప్పుడు అందరు గ్యాస్ ట్రబుల్ ఎసిడిటీలు అని అంతా బాధపడుతున్నారు కదా. వీలైనంతవరకు కారం మసాలా తక్కువ తినడమే మంచిది. ఓకే, దీన్ని ఏంటంటే కొంచెం డీప్ ఫ్రై చేస్తాను కాబట్టి మరీ అంత ఎక్కువ ఉండదు. ఓకే అండి, ఇదిగా మన పచ్చిమిరపకాయలు ఇక్కడి వరకు చాలండి. మన ఈ పచ్చిమిర్చి వేసేసుకుందాం. నెక్స్ట్ బాండి పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకుందామండి. ఈ బాండీ ఏంటో కనిపిస్తుందా అండి మీకు? ఐరన్ అండి, మామూలు ఐరన్ కాదు, కాస్ట్రో ఐరన్ అంటారు కదా. అది తీసుకొచ్చాను హెల్దీ కోసం అని చెప్పేసి. కొంచెం రఫ్గా ఉంది. ఈ 2-3 రోజుల నుంచి దీంట్లో వంట చేస్తున్నాను. దీంట్లో వంట చాలా బాగుంటుంది. దీంట్లో కొంచెం ఐరన్ మన ఒంట్లో కలుస్తూ ఉంటుంది కదండి, మనకు ఐరన్ కూడా తగ్గిపోతుంది. పెరిగిపోతుంది. ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళు దీంట్లో చేసేసుకోండి. కాస్ట్రో ఐరన్ అండి, ఇది మామూలు ఐరన్ కాదు, కాస్ట్రో ఐరన్. దీంట్లో వంట చాలా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో ఆయిల్ యాడ్ చేసేసుకుందాం. ఆయిల్ వేసేసుకున్నాం ఒక 2-3 స్పూన్స్. ఓకే అండి, మనం ఒక 2 స్పూన్స్ నేను ఐరన్ వేస్తాను. ఇది నువ్వుల నూనె అండి, నేను ఇంట్లో తయారు చేసింది. ప్రతి దాంట్లో హోమ్మేడ్ చేయాలని నాకు చాలా ఇష్టము. సరే, నాకు ఇది వీలవుతుంది, చేస్తున్నానండి. ఓకేనా, నెక్స్ట్ దీంట్లో కొంచెం తాలింపు గింజలు వేసేసుకుందాము. ఓకే అండి, కొంచెం తాలింపు గింజలు వేసేసుకుందామండి. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఓకే, మనం పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం అండి. నెక్స్ట్ జాగ్రత్త, పేలి మొహం మీద పడతాయి, దూరంగా ఉండండి పచ్చిమిర్చి వేసేటప్పుడు. నిన్న కూడా చేయి మీద పడింది. ఓకే, కరివేపాకు వేస్తున్నానండి. ఇది కూడా మన ఇంట్లో చెట్టు ఉందండి, కరివేపాకు చెట్టు, దాని రెమ్మలు వేసేస్తున్నాను. ఓకే, కొంచెం కరివేపాకు వేగాక మనం ఉల్లిపాయలు వేసేసుకుందాం.
కొంచెం కరివేపాకు వేగింది కదా, ఉల్లిపాయలు వేసేస్తున్నానండి. కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగా ఉండాలని చెప్పాను కదా. ఓకే, ఉల్లిపాయల రేట్ చాలా ఉంది, అయినా సరే నేను ఎక్కువ ఉల్లిపాయలు వేసేస్తున్నాను. నో ప్రాబ్లం. కొంచెం ఇష్టమైన అయితే కొంచెం పెట్టాలండి. మనం ఇష్టంగా తినేటప్పుడు దీని రేట్ ఎక్కువ ఉంది తినలేము అనుకోకూడదు. ఓకేనా, కొంచెం మంట పెంచుతున్నాను. కొంచెం పసుపు వేసేసుకుందాము దీంట్లో. తర్వాత వెల్లుల్లి కొంచెం నలగొట్టి వేసుకుందామండి. ఒక చిన్న వెల్లుల్లిపాయ తీసుకున్నాను, పసుపు వేసేసాను కదా. కొంచెం నలిగాక కొంచెం మగ్గాకనైనా వెల్లుల్లి వేసుకోవచ్చు. ఓకే, దీన్ని కలిపేసి కొంచెం మూత పెట్టేసుకుందాం. మీడియం ఫ్లేమ్ పెడుతున్నాను. ఫుల్ మరీ సిమ్లో పెట్టినా ఉడకదు, హైలో పెడితే మాడిపోతుంది. అంటే మీడియం పెట్టేసుకుందాం. ఓకే అండి, మూత పెట్టేసుకుంటాను. ఇప్పుడు కొంచెం నలగొట్టుకున్న వెల్లుల్లి వేసేద్దాము. ఒక వెల్లుల్లి నలగొట్టేసుకున్నానండి, దాన్ని వేసేస్తున్నాను. ఇదిగా కొంచెం ఇది ఫ్రై అయిపోయిన తర్వాత పప్పు వేసుకుందాం. పెసరపప్పు వేసేద్దాం దీంట్లో. మూత పెట్టేసుకుందాము. మనకి ఉల్లిపాయలు కొంచెం మగ్గాయి కదా, మారుతున్నాయి వేసుకోవచ్చు. ఇక్కడ దీంట్లో మనం పప్పు వేసేసుకున్నాము. ఇప్పుడు అండి మనం ఇలాగో ఇది తీసాం కదా, పప్పు వేసేస్తాం. పెసరపప్పు ఇలా పప్పుగా ఉన్నప్పుడు వేసేసుకుంటాము. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటామండి. నేను కల్లుప్పే వేస్తున్నాను. పప్పులో ఉప్పు కొంచెం తక్కువనే పడుతుంది కదా, అందుకని మళ్ళీ అవసరమైతే యాడ్ చేసుకున్నాం. కల్లుప్పు వేస్తాను. ఒక 2 minutes తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం వాటర్ వేసేస్తాను. యాక్చువల్గా ఈ పప్పు ఏంటంటే, ఈ పెసరపప్పు ఉల్లిపాయ ఏంటంటే ఇలా పప్పుగా ఉండాలి, పప్పుగా ఇలాగే ఉంటుంది అన్నమాట. అందుకని జస్ట్ పూర్తిగా ఉడికించకూడదు. ఈ పప్పుని ఒక హాఫ్ బాయిల్ చేసుకున్నాను. చేతితో ఇలా నలిపినప్పుడు కొద్దిగా నలుగుతుంది కదా, అట్లా అంతవరకు బాయిల్ చేసుకున్నాను. పూర్తిగా ఇది ఏమంటారు, జ్యూసీ లాగా అవ్వకూడదు. ఇదే స్పెషల్ ఈ పప్పులో, ఈ పప్పు స్పెషల్ ఇది. ఓకే, ఒక 2 minutes ఆగి దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. ఓకే అండి, మనం దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. కొంచెం ఉడకాలి కదా, అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. నేను కొంచెం వాటర్ వేసేస్తున్నాను. చిన్న మంట మీద ఉడికించుకుందాం దీన్ని. చెప్పాను కదా, పప్పు పూర్తిగా ఉడకకూడదండి. మనం చెయ్యితో మెదిపితే నలిగే టైపు ఉండాలి. పూర్తిగా ఉడికితే మళ్ళీ జ్యూసీగా మళ్ళీ అయిపోతుంది, నార్మల్గా అవుతుంది. మనం చేసే రెసిపీనే పప్పుగా ఉండాలని కదా. అది మన పండ్ల కింద నలిగేటప్పుడు పప్పు టేస్ట్ భలే ఉంటుందండి. తినేటప్పుడు పండ్ల కింద ఇలా నలగాలి, మనం జ్యూసీగా అది ఇట్లా. ఓకే, ఒక చిన్న మంట మీద ఒక 5 minutes ఉడికించుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. ఓకే అండి, మన కూర రెడీ అయిందో చూద్దాము. చూసారా, కూర రెడీ అయిపోయింది కదా. కొంచెం దీంట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం. నేను ఇంకా మిగతా ఏం యాడ్ చేయట్లేదు, నాకు ధనియాల పొడి అంతగా ఇష్టం ఉండదు దీంట్లో వేయడము. ఓకే, కొత్తిమీర ఒక్కటి యాడ్ చేసేసుకుందాం.
దీన్ని దించుకొని వేరే బౌల్లోకి మార్చుకుందామండి. బౌల్లో వేసేసుకుందాము కర్రీని. ఓకే అండి, చూసారా మన పెసరపప్పు ఉల్లిపాయ ప్లస్ పచ్చిమిరపకాయల కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్టీగా రైస్లో చపాతీలో దేంట్లోనే తినొచ్చు. రైస్లో చాలా బాగుంటుందండి ఈ కర్రీ. చూసారా, నేను ఈ పప్పు చూపిస్తాను. ఈ పప్పుని ఇలా పట్టుకొని ఇలా అంటే ఇలా అవ్వాలి. చూసారండి, ఇలా అయిపోయింది కదా. ఇంతవరకే ఉడికించాలి, ఇంతకన్నా ఉడికించకూడదు. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి, బాయ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.